జీవితంలో మనకు కలిగే అతిపెద్ద బాధలలో ఒకటి మనని మనవే ఇతరులతో పోల్చుకోవడం. ఎప్పుడూ మనసులో ఒకే ప్రశ్న తిరుగుతూ ఉంటుంది. ఆమె అంత విజయవంతంగా ఉంది, నేనెందుకు లేను? కాని ఒక విషయం మనం ఎప్పుడూ అర్థం చేసుకోము. ఆమె ప్రయాణం వేరు, నా ప్రయాణం వేరు. ఒక చేప పక్షిలా ఎగరాలని ప్రయత్నిస్తే తన జీవితమంతా నేను పనికిరానివాడినే అనుకుంటూ గడుపుతుంది. కాని అదే చేప సముద్రంలో ఈదితే మొత్తం సముద్రానికే రాజవుతుంది. ఈ రోజుల్లో సోషల్ మీడియా వల్ల మనల్ని మనవే పోల్చుకునే అలవాటు ఇంకా ఎక్కువైంది. ఇతరుల విజయాలు చూసి మన జీవితం చిన్నదిగా అనిపిస్తుంది. మనలో ఉన్న ప్రతిభను మనమే మర్చిపోతాం. ఈ ఆలోచనలే నెమ్మదిగా మనిషిని దుఃఖంవైపు, నిరాశవైపు నడిపిస్తాయి. అందుకే నేను వాళ్లలా ఎప్పటికీ అవ్వలేను అని ఎప్పుడైనా అనుకున్నవాళ్లందరికీ ఈరోజు కథ. శ్రద్ధగా వినండి, ఎందుకంటే ఈ కథలోని ప్రతి మాట మీ ఆలోచనల్ని మార్చగల శక్తి కలిగి ఉంది. ఒకప్పుడు ఒక చిన్న ఊరు. ఆ ఊరికి పక్కనే ఒక పెద్ద అందమైన అడవి. ఆ ఊరిలో రవి అనే ఒక అబ్బాయి ఉండేవాడు. అతను చాలా కష్టపడేవాడు. మనసు మంచిది. అందర్నీ గౌరవించేవాడు. కాని ఒక అలవాటు అతని మనసును ఎప్పుడూ బాధపెట్టేది. ఇతరులతో తనని పోల్చుకోవడం. తన స్నేహితుడు కిరణ్ తరగతిలో ఎప్పుడూ మంచి మార్కులు తెచ్చుకుంటే రవి ఇలా అనుకునేవాడు, నేనెందుకు అతనిలా తెలివైనవాడిని కాలేకపోతున్నాను? పక్కింట్లో ఉండే శేఖర్ చాలా ధనవంతుడు. అప్పుడు రవి, నాక్కూడా అతనిలా డబ్బుంటే ఎంత బాగుండేది అనుకునేవాడు. ఎవరైనా వేగంగా పరిగెత్తితే నేనెందుకలా పరిగెత్తలేను? ఈ ఆలోచనలు రోజురోజుకు అతన్ని లోపలనుంచే ఖాళీగా చేసేవి. చదువుపై దృష్టి పెట్టలేకపోయేవాడు. ఏ పని చేసినా ఆనందం ఉండేది కాదు. ఎప్పుడూ ఒకటే మాట, నేను వాళ్లలా ఎప్పటికీ అవ్వలేను. ఒకరోజు ఆ ఊరికి ఒక జ్ఞానవంతుడైన పెద్దాయన వచ్చాడు. అందరూ ఆయనను అయ్యగారు అని పిలిచేవారు. ఆయన చెప్పే మాటల్లో జీవితం ఉండేది. రవి ఆయన దగ్గరికి వెళ్ళి ఇలా అన్నాడు, అయ్యా, నేను చాలా కష్టపడుతున్నాను. కాని ఎవరో నాకంటే బాగా ఉన్నారని చూస్తే నాకు చాలా బాధగా ఉంటుంది. నేనెప్పటికీ వాళ్లలా కాలేనేమో అనిపిస్తుంది. అయ్యగారి చిరునవ్వుతో చెప్పారు, రేపు ఉదయం ఈ ఊరిలోని అతిపాత చెట్టు దగ్గరకు రా. అక్కడే నీకు అన్ని సమాధానాలు దొరుకుతాయి. మరుసటి రోజు ఉదయం రవి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళాడు. అయ్యగారు ముందే అక్కడున్నారు. అయ్యగారడిగారు, చుట్టూ బాగా చూడు, నీకేం కనిపిస్తుంది? రవి అన్నాడు, అయ్యా, ఇక్కడ చాలా రకాల చెట్లున్నాయి. కొన్ని పొడవుగా ఉన్నాయి, కొన్ని చిన్నగా ఉన్నాయి. కొన్ని పండ్లిస్తున్నాయి, కొన్ని ఇవ్వడం లేదు. అయ్యగారు నవ్వుతూ అన్నారు, ఒక యాపిల్ చెట్టు కొబ్బరి చెట్టును చూసి నేను ఎందుకింత పొట్టిగా ఉన్నాను అనుకుంటే ఎలా ఉంటుంది? లేదా కొబ్బరి చెట్టు నాకు యాపిల్లా తీపి పండ్లెందుకు రావు అనుకుంటే? రవి నవ్వుతూ అన్నాడు, చాలా విచిత్రంగా ఉంటుందయ్యా. అయ్యగారు మళ్ళీ అడిగారు, అయితే ఈ అడవి మొత్తం నీకెలా అనిపిస్తోంది? రవి అన్నాడు, చాలా ప్రశాంతంగా ఉంది, చాలా అందంగా ఉంది, అన్నీ సరైన చోటున్నట్టు అనిపిస్తోంది. అయ్యగారు నెమ్మదిగా అన్నారు, అదే జీవితం కూడా. ఈ అడవిలోని ప్రతి చెట్టుకూ దాని ప్రత్యేకత ఉంది. యాపిల్ చెట్టు తీపి పండ్లిస్తుంది. కొబ్బరి చెట్టు ఎత్తుగా బలంగా ఉంటుంది. వేరు, కాని రెండూ అవసరమే. తరువాత అయ్యగారు రవిని ఒక చెరువు దగ్గరకు తీసుకెళ్లారు. అక్కడ చేపలు ఈదుతున్నాయి. ఆకాశంలో ఒక పక్షి ఎగురుతోంది. అయ్యగారడిగారు, ఒక చేప నేను కూడా పక్షిలా ఎగరాలి అనుకుంటే అది సరైనదేనా? రవి అన్నాడు, కాదయ్యా, చేపలు ఈదగానికి, పక్షులు ఎగరడానికి పుట్టే. అయ్యగారు మృదువుగా అన్నారు, అయితే నువ్వెందుకు ఇంకొకరిలా కావాలని కోరుకుంటున్నావు? నీకు కూడా నీ దారి ఉంది. నీకు కూడా మంచి గుణాలున్నాయి. బహుశా నువ్వే వాటిని చూడటం లేదు. నీ బలాలను గుర్తించు, వాటితో ముందుకు నడువు. ఆ మాటలు విన్న తర్వాత రవిలో ఏదో మారింది. ఇతరులతో పోల్చుకోవడం తనకే బాధ తెస్తుందని అర్థమైంది. ఆ రోజునుంచి రవి ఎవరికీ తనని పోల్చుకోలేదు. తన పనిమీద, తన ప్రతిభ మీద దృష్టి పెట్టాడు. నెమ్మదిగా ఆత్మవిశ్వాసం తిరిగి వచ్చింది. జీవితం మళ్లీ కొత్తగా అనిపించింది. కొన్ని సంవత్సరాల తర్వాత తన కష్టపడి చేసిన తనితో రవి ఒక వ్యాపారం ప్రారంభించాడు. ఆ ఊరికి ఆదర్శంగా మారాడు. ఎవరైనా అడిగితే, నువ్విలా ఎలా విజయం సాధించావు? అతను నవ్వుతూ చెప్పేవాడు, ఎవరితోనూ పోల్చుకోకండి.
చేప ఎగరాలని ప్రయత్నిస్తే ఎప్పుడూ విఫలమైపోతుంది. కాని ఈదడంపై దృష్టి పెడితే మొత్తం సముద్రాన్నే గెలుస్తుంది. గుర్తుంచుకోండి, సూర్యుడు చంద్రుడు ఒకే సమయంలో వెలుగులోకి రారు, కాని ఇద్దరూ అవసరమే. మీ దారిని కనుగొనండి, మీ విధానంలో నడవండి. అప్పుడే నిజమైన విజయం వస్తుంది. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులతో షేర్ చేయండి. మరో కొత్త కథతో మళ్ళీ కలుద్దాం. లవ్ యూ.